ఐఐటీలో ఐఐటీలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ షన్విత. మనందరికీ కూడా ఆరోగ్యం చాలా ముఖ్యం. కానీ మనకు తెలియకుండానే కొంచెం నిర్లక్ష్యం చేయడం వల్ల చిన్న సమస్య కాస్త పెద్ద సమస్యగా మారుతుంది. ఇంకా భారతదేశంలో చెప్పాలి అంటే డయాబెటీస్ కానివ్వండి, క్యాన్సర్ కానివ్వండి, ఇలా ఈ బాధపడుతూ చాలా మరణాలు జరుగుతున్నాయి. ప్రతి ముగ్గురిలో ఇద్దరు మరణిస్తూనే ఉన్నారు. సంవత్సరానికి 60 లక్షల మంది మరణిస్తున్నారు. మరి ఇవన్నీ ఫుల్ స్టాప్ జరగాలి, మనకు ముందుగానే ఇన్ఫర్మేషన్ తెలియాలి అనేసి ఏఐ టెక్నాలజీతో 1MB హెల్తీ అనే యాప్ని క్రియేట్ చేయడం జరిగింది. సో దాని గురించి మనతో మాట్లాడడానికి ప్రజెంట్ మనతో పాటు ఫౌండర్ అండ్ CEO శ్రీనివాస్ గారు ఉన్నారు. సో సార్తో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో మేడం. ఎలా ఉన్నారండి? బాగున్నానండి. సో 1B హెల్తీ గురించి వినగానే చాలా డిఫరెంట్గా అనిపించింది. ఓ మనం కూడా మన హెల్త్ని ఫస్టే తెలుసుకోవచ్చు, మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే సో మెడిసిన్తో క్యూర్ చేసుకోవచ్చు అనేసి చాలా మంచిగా అనిపించింది. బట్ మీ గురించి ఫస్ట్ తెలుసుకోవాలని ఉంది సార్. సో నేను బరంపురం అని ఒడిశాలో ఒక గ్రామంలో పుట్టి పెరిగాను. సో ఒక లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో చాలా కష్టపడి పేరెంట్స్ నాకు చదివించారు. సో కరెంట్లీ నేను ఈ స్థాయిలో ఉన్నాను. బికాజ్ ఆఫ్ ఆల్ క్రెడిట్స్ గోస్ టు దెమ్. సో నేను ఒక బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్లో చేశాను, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బుల్లాలో. దాని తర్వాత ఎంటెక్ ఇన్ సాలిడ్ మెకానిక్స్ అండ్ డిజైన్ ఐఐటి కాన్పూర్లో చేశాను. దెన్ ఐఎమ్ బెంగళూరులోన MBA చేసుకున్నాను. సో నాకు సుమారుగా 20+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇన్ ద అక్రాస్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నాలజీ. నేను చాలా సెక్టర్లో వర్క్ చేశాను. మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమోటివ్, ఏరోస్పేస్, ఫార్మా, హెల్త్ కేర్. సో ఈ అన్ని చోట్ల వర్క్ చేసిన తర్వాత నాకు ఒక విషయం అర్థం ఏంటి అంటే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ చాలా అడ్వాన్స్ స్టేజ్లో మిగతా సెక్టర్లో చాలా పైకి వెళ్ళింది. బట్ మన హెల్త్ ఒక చాలా ఇంపార్టెంట్ సెక్టర్. ప్రతి మనిషికి స్వస్థంగా ఉండాలి. సో ఆ సెక్టర్లోనే ఇప్పుడు కూడా మన ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అనుకోండి, లేకపోతే ఒక ల్యాబ్ రిపోర్ట్ ఇప్పుడు కూడా మన ఫైల్స్లో హార్డ్ కాపీ లాగా ఉన్నాయి. అవి డిజిటైజ్ అవ్వలేదు. సో మన దగ్గర మన 20 years ఇదిలో అంటే హెల్త్లో చూస్తామంటే ఒక 10 హాస్పిటల్ ఫైల్స్లో ఉంటాయి. మనకి ఎప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ కావాలో అది దొరకదు. దాని తర్వాత కొన్ని మనం అనుకుంటాం డిజిటైజ్ అయింది, కానీ అవి కూడా ఒక PDF ఫైల్స్ లాగా మన వాట్సాప్లో లేకపోతే మన ఈమెయిల్ ఇన్బాక్స్లో ఉంటాయి. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా మన దగ్గర చాలా చోట్ల ఫ్రాగ్మెంటెడ్గా ఉంది, ఒక దగ్గర లేదు. దాన్ని బట్టి మనం దాని నుంచి ఇన్సైట్స్ జనరేట్ చేయడం లేదు. సో మనకు ఒక ప్రయత్నం మన 1MB హెల్త్ ట్రై చేస్తుంది ఏంటంటే కన్వర్టింగ్ ఆల్ దిస్ డిజిటల్ అసెట్స్ ఆఫ్ యువర్ హెల్త్ ఇంటూ ఒక దగ్గర, అంటే ఫ్రాగ్మెంటెడ్ ఇన్ఫర్మేషన్ ఒక దగ్గర తెచ్చుకొని దాని మీద ఒక AI మోడల్స్ విత్ ట్రైన్డ్ విత్ మెడికల్ సైన్స్ నాలెడ్జ్తో సో మన హెల్త్ గురించి మనం ముందు నుంచే ప్రెడిక్ట్ చేసుకోవచ్చు, ప్రొయాక్టివ్లీ మన ప్రివెంటివ్ కేర్ తీసుకోవచ్చు. సో దాని నుంచి కొన్నిసార్లు మనకి డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండే మన ట్రీట్మెంట్ చేసుకోవచ్చు మన జబ్బులకి. సో మన లైఫ్ స్టైల్కి కొంచెం చేంజ్ చేసి లేకపోతే మన హోమ్ రెమెడీస్తోనే ఇచ్చేసుకోవచ్చు. సో మనకు ఏం ప్రాబ్లం ఉందో మనమే ముందు తెలుసుకోవచ్చు. తెలుసుకుంటే చాలా అంటే ఏదైనా జబ్బు ఇనీషియల్ స్టేజ్లో తెలుసుకుంటే చాలా ఈజీగా మనం దానికి క్యూర్ చేసుకోవచ్చు. అదే అనుకోండి లేట్ అయిపోయిందంటే చాలా మంచి ప్రమాదం జరగవచ్చు. దాని తర్వాత మన లైఫ్ స్టైల్ కూడా చాలా క్వాలిటీ డిటోరేట్ అయిపోతుంది. దాని సెకండ్ అవుతుంది మనకు చాలా డబ్బులు కూడా ఖర్చు అవుతున్నాయి. ఒక ఇండియన్ సిటిజన్కి యాజ్ పర్ ద వరల్డ్ బ్యాంక్ మోర్ దెన్ 30% ఆఫ్ అంటే వాళ్ళ ఇన్కమ్ హెల్త్ గురించి మన జీవితం. సో అది కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. సో ఆ 1MB హెల్త్ ఒక మిషన్ పట్టుకొని వచ్చింది, ఎలాగా ప్రతి జనాలు హెల్దీగా ఉండాలి. 1MB హెల్దీ అంటే నథింగ్ బట్ 1 must be healthy. మన ఎవ్రీ ఇండియన్ సిటిజన్ షుడ్ బి హెల్దీ, దట్ ఈస్ ద బర్త్ రైట్. అదే ఆ మిషన్తో మేము ఇచ్చాము. AI గురించి చాలా విన్నాం, కానీ సో ఏఐతో ఒక యాప్ క్రియేట్ చేసి సో మనకి ఎలాంటి జబ్బులు ఉన్నాయని ముందుగానే తెలుసుకోవడం చాలా డిఫరెంట్ ఐడియా కదా సార్. సో ఈ ఐడియా ఎలా వచ్చింది సార్ మీకు? మరి యాక్చువల్లీ ఇది ఒక చాలా పర్సనల్ రీజన్ నుంచి ఇది స్టార్ట్ చేశాను. అన్ఫార్చునేట్లీ నేను 2024లో మా ఫాదర్కి లూజ్ చేశాను. బికాజ్ వాళ్ళది డయాగ్నోసిస్ ఆఫ్ క్యాన్సర్ 4th స్టేజ్లో అయింది, చాలా డిలే అయింది. సో
ఆ 4th స్టేజ్‌లో అయిపోయిన తర్వాత మనకి దానికి ట్రీట్మెంట్ మరి లేదు. అంటే అండ్ నేను అది చూసాను. ఆ లాస్ట్ మీన్స్ 45 డేస్ వాళ్ళు ఎలాగా కష్టంలో గడిపారు. సో, అక్కడ మన ట్రీట్మెంట్ లేదు అండ్ లైఫ్ కూడా చాలా డిటోరేట్ అయిపోతుంది. సో, అది నేనెప్పుడు నేను నా ఫ్రెండ్స్ చాలామంది డాక్టర్స్ ఉన్నారు. దాని గురించి రీసెర్చ్ చేసినప్పుడు తెలిసింది కదా! ఇది నాట్ నా ప్రాబ్లమ్. ఇది ఒక గ్లోబల్ ప్రాబ్లమ్. మన వరల్డ్‌లోన మీన్స్ సుమారుగా 4-5 crores ఆఫ్ జనాలు మీన్స్ ఇలాగ డిలే ఆఫ్ డయాగ్నోసిస్ అవ్వడం వాళ్ళది జీవితం పోతుంది. సో, దీనికి ఎలా చేయాలి? వాట్ ఆర్ ద వై ఇలాగ అవుతుందని చాలా రీసెర్చ్ చేశాక అర్థమైంది కదా! మన హోల్ హెల్త్ రిలేటెడ్ ఒక ఇన్ఫర్మేషన్స్, మన హెల్త్ రిలేటెడ్ హిస్టరీ, మన హెల్త్ రిలేటెడ్ వైటల్స్, ఫిజియోలాజికల్ డేటా, మన హెల్త్ రిలేటెడ్ మెటా డేటా అంటే మనం వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, మన లైఫ్ స్టైల్ ఏంటి, దాని తర్వాత మన హెల్త్ కొంత మన హెరిడిటరీ రీజన్స్ నుంచి కూడా వస్తాయి. అంటే మన ఫ్యామిలీలోనే ఎవరికైనా క్యాన్సర్ ఉందనుకోండి, ఒక గుండె జబ్బు ఉందనుకోండి, సో ఛాన్సెస్ రావచ్చు. సో దాని గురించి మనం ముందు నుంచే ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటే మన జీవితం చాలా బాగుంటుంది. సో ఈ అన్ని ఇన్ఫర్మేషన్స్ ఒక్క చోట్లోనే ఉంటేనే మనం ఆ డిసిషన్ తీసుకోవచ్చు. సో అది మన ప్రయత్నం. సో అక్కడ నుంచి వన్ హ్యాపీ హెల్తీ జర్నీ స్టార్ట్ అయింది. ఓకే అండి. సో ఇప్పుడు మనకు ఒక ప్రాబ్లం ఉంది, ఒక జబ్బు వచ్చింది అనుకోండి. సో దానికి 1MB హెల్తీ ఎలా యూజ్ అవుతుంది, అంటే పరిష్కారం ఎలా చేస్తుందండి? సో మేము ఏం చేస్తున్నాం అంటే కొన్ని మన జనాలది హ్యాబిట్స్ ఫస్ట్ చేంజ్ చేస్తున్నాం. సో జనాలు ఇప్పుడు ప్రస్తుతానికి మీన్స్ వాళ్ళ హెల్త్ ఇన్ఫర్మేషన్ చాలా మీన్స్ ఇద్దరు వాళ్ళ ఫైల్స్లోన వాళ్ళ మీన్స్ ఇద్దరు అంటే హార్డ్ కాపీస్ ఉన్నాయి. దాని తర్వాత సెకండ్ కొన్ని డిజిటైజ్ అయినా అవి ఫైల్స్ లాగా వాళ్ళ మీన్స్ ఇన్బాక్స్లో లేకపోతే వాట్సాప్లో లేకపోతే వాళ్ళ కంప్యూటర్లో ఫైల్స్ లాగే పడినాయి. సో ఆ ఇన్ఫర్మేషన్కి మేము మీన్స్ ఒక టెక్నాలజీ డిజిటల్ టెక్నాలజీ యూజ్ చేసి దానికి అంటాం OCR అంటాం, ఆప్టికల్ కరెక్టర్ రీడర్. సో అది దాని నుంచి ఆ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో మీన్స్ బ్యాక్ ఎండ్లో ఫైర్ స్టాండర్డ్లో స్టోర్ చేసుకుంటుంది. ఫైర్ స్టాండర్డ్ అవుతుంది, FHIR స్టాండర్డ్ అవుతుంది, అదే గ్లోబల్ హెల్త్ ఇంటర్ప్రటబిలిటీ స్టాండర్డ్. సో ఏదైనా రెండు హెల్త్ సిస్టమ్స్ మాట్లాడుకోవాలి తన మధ్యలో అంటే ఫైర్ స్టాండర్డ్లో మీ డేటా ఉంటేనే మాట్లాడుకోవచ్చు. సో ఆ డేటా వచ్చిన తర్వాత దాని తర్వాత మన వేరియబుల్స్, మనం ఎంత టైం పడుకున్నాము, మన ఇది ఎన్ని స్టెప్స్ వాక్ చేసాము, ఎన్ని క్యాలరీస్ బర్న్ చేసాము, మన ఆక్సిజన్ లెవెల్స్ ఏంటి, మన పల్స్ రేట్ ఏంటి, మన హార్ట్ రేట్ ఏంటి, దాని తర్వాత మనకి ఇది ఇలాగ పాస్ట్లోన మనకు ఒక కొన్నిసార్లు ఏటవుతుందంటే ఒక సిమ్టమ్ వస్తుంది, అదొక ప్యాటర్న్ రావచ్చు. అంటే ఒక మీకు తలనొప్పి వస్తుంది, ఒక వీక్లో రిపీట్ అవ్వచ్చు, లేకపోతే ఒక 2 వీక్స్లో రిపీట్ అవుతుంది. సో ఆ రిపీట్ ట్రెండ్ బట్టి మనం చాలా అంటే మీకు తలనొప్పి వచ్చినప్పుడు గ్యాస్ట్రిక్ వస్తుందా, తలనొప్పి వచ్చినప్పుడు తల తిరుగుతుందా, లేదా అప్పుడు ఫీవర్ వస్తుందా. సో ఆ ప్యాటర్న్స్, దాని తర్వాత మీరు అనుకోండి ఒక లాంగ్ టర్మ్ మెడికేషన్లో ఉన్నారు, ఆ మెడికేషన్ ఏ మెడిసిన్ తీసుకుంటున్నారో, దేని గురించి తీసుకుంటున్నారు. సో ఇవన్నీకి రిలేషన్స్ ఉంటాయి. మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం జస్ట్ సిమ్టమ్స్ చెప్తాం, డాక్టర్ ఆ సిమ్టమ్స్ విని వాళ్ళ మనకి ఒక 2-3 minutes ఇస్తారు OPDలో. సో అంతలోపు మన సిమ్టమ్స్కి వాళ్ళు మెడిసిన్స్ రాస్తారు. అండ్ ఆ సిమ్టమ్స్ క్లియర్ అయిపోగానే మనం అనుకుంటాం మన జబ్బు పోయింది. బట్ ఆ రూట్ కాజ్ మనకి ఎప్పుడు తెలియదు. సో అదే జస్ట్ రియల్ ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే మా ఫాదర్కి లాస్ట్ అంటే వాళ్ళు 2024లో పోయారు, కానీ 2022 నుంచి లాస్ట్ 2.5 yearsలోన ఒక ప్రతి 6-7 నెలలకి సివియర్ గ్యాస్ట్రైటిస్ వచ్చింది. అండ్ ఎవ్రీ టైం గ్యాస్ట్రైటిస్ వచ్చినప్పుడు వాళ్ళ ఇది హిమోగ్లోబిన్ ఇవన్నీ డౌన్ అయిపోతాయి. అయితే డాక్టరేట్ అన్నారు అంటే జస్ట్ వాళ్ళకి ఏజ్ అయిపోయింది, డైజెషన్ సిస్టమ్ వీక్ అయింది, వాళ్ళు ఫుడ్ ఎక్కువ తీసుకుంటారు అండ్ కంట్రోల్ చేయరు, అందుకే ఇది జనరల్ ఏజ్ ప్రాబ్లం, నథింగ్ వరీ అని అన్నప్పుడు వాళ్ళు గ్యాస్ట్రిక్ అని డయాగ్నోసిస్ చేశారు, దానికే ట్రీట్ చేశారు. దాని తర్వాత నెక్స్ట్ నేను అడిగాను అన్నప్పుడు హిమోగ్లోబిన్ ఏమి తగ్గుతుంది, హిమోగ్లోబిన్ తగ్గితే వాళ్ళకి బ్లడ్ సప్లిమెంట్ ఇస్తే అది కూడా మీన్స్ ఒక రోజులో బాగా అయిపోతుంది. సో వాళ్ళు అంటారు ఫుడ్ తీసుకోవడం తగ్గిపోయింది,
దాని నుంచి హిమోగ్లోబిన్ తగ్గింది అని డాక్టర్ది డయాగ్నోసిస్. ఓకే. బట్ ఆ డయాగ్నోసిస్ ఈజ్ గాన్ రాంగ్. అందుకే మనకి అంటే దేవుడు అన్నప్పుడు మనకి హింట్ ఇస్తారు. అంటే ఒకసారి అయింది, రెండోసారి అయింది, మూడోసారి అయింది. సో ఎక్కడైనా డాక్టర్ ఇచ్చేయాలి. ఈ మూడోసారి అయినప్పుడు లక్ ఏంటంటే నా ఫ్రెండ్ ఒక ఆంకాలజిస్ట్, ఈజ్ క్యాన్సర్ స్పెషలిస్ట్, క్లినికల్ ఆంకాలజిస్ట్. అతను ఇలా మాట్లాడినప్పుడు అతను చెప్పారు వీళ్ళకి ఎప్పుడు ఇంపాసిబుల్ ఒక గ్యాస్ట్రిక్ లోన 3 ఇలా ప్యాటర్న్ గా రావడం, దాని తర్వాత హిమోగ్లోబిన్ తగ్గడం. అతను కొన్ని టెస్టులు చెప్పారు, అండ్ ఫుల్ బాడీ పెట్ స్కాన్ చేయాలి అని చేయండి. అప్పుడు చేస్తే మనకు తెలిసింది కదా, బట్ అది చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు ఆ డేటా నేను ఇప్పుడు మా ఏఐ మోడల్లో పెడితే మా ఫాదర్ది, అది 2 years బిఫోర్ ఫస్ట్ సారి నుంచి సెకండ్ సారి డయాగ్నోస్ గ్యాస్ట్రిక్ వచ్చినప్పుడే అది అలర్ట్ ఇస్తుంది కదా డాక్టర్కి. మీన్స్ దెర్ మైట్ బి సమ్ క్యాన్సర్ టిష్యూస్ ఆర్ గ్రోన్, అంటే దాని నుంచి ఇంటర్నల్ బ్లడ్ లాస్ అవుతుంది. సో డాక్టర్కి ఒక హింట్ ఇచ్చింది అది. సో మన యాప్ అవుతుంది ఒక డాక్టర్ రిప్లేస్మెంట్ కాదు, డాక్టర్కి హెల్ప్ అయినట్టుగా ఒక యాప్. సో మన చాలా ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉన్నది, మన రిపోర్ట్స్లో ఉన్నది. బట్ ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఆ రిపోర్ట్స్ అలాగే హార్డ్ కాపీలో ఉండడం మనకి తెలియడం లేదు. అదే డిజిటైజ్ అవ్వుకొని దానిపైన ఏఐ మోడల్స్ కంటిన్యూస్ రన్ అవుతుంటే ఆ ఇన్ఫర్మేషన్ మనకి ముందు నుంచి తెలిస్తే అది మనకు ఉపయోగం పడుతుంది, డాక్టర్కి కూడా బెటర్ డయాగ్నోసిస్ చేయడానికి ఉపయోగం పడుతుంది. సో అలాగా మన యాప్ హెల్ప్ చేస్తుంది జనాలకి. బిఫోర్ ఏదైనా ఒక జబ్బు ఫర్టైల్ అవ్వన ముందు అది హెల్ప్ చేస్తుంది మన లైఫ్ సేవ్ చేయడానికి. నైస్ ఐడియా అండి. సో ఇప్పుడు హెల్త్కి సంబంధించి చాలా యాప్స్ ఉన్నాయి, బట్ 1 MB హెల్తీ యాప్ అండ్ అదర్ యాప్స్తో కంపేర్ చేసుకుంటే డిఫరెన్స్ ఏంటండి మరి? ఎస్, యాక్చువల్లీ హెల్త్కి రిలేటెడ్ చాలా యాప్స్ ఉన్నాయి. డిజిటల్ హెల్త్ లాకర్స్ అంటాము. వాళ్ళు ఏంటంటే మన ఇప్పుడు డిజిటల్ హెల్త్ లాకర్ అంటే నథింగ్ బట్ మన ఇప్పుడు ఒక ఫైల్ అప్లోడ్ చేసాము, లేకపోతే ఒక ఫోటో అప్లోడ్ చేసాము మన రిపోర్ట్ది, అది ఫైల్ లాగా సర్వ్ చేస్తుంది. సో అది మనకి తర్వాత ఎప్పుడు కావాలంటే ఎన్ని ఫైల్స్ నాకు ఉన్నాయో తెలుస్తుంది. ఒక ఉదాహరణ ప్రకారం నేను అనుకుంటే ఒక 3 సంవత్సరాల్లోనే నాకు ఒక 5 సార్లు నేను నా బ్లడ్ టెస్ట్ చేసుకున్నాను, అండ్ ఒక 10 సార్లు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినాను. సో ఆ ఇన్ఫర్మేషన్ మన మిగతా యాప్లోనే ఇట్ విల్ మన దగ్గర తెలుస్తుంది కదా, నేను 5 సార్లు టెస్ట్ చేసుకున్నాను, ఈ డేట్లో టెస్ట్ చేసుకున్నాను. కానీ మన యాప్లోనే ఇది చెప్తుంది కదా, ఈ 5 సంవత్సరాల్లోన నీ షుగర్ లెవెల్స్ 15% పెరిగింది. దాంతో ఓన్లీ షుగర్ లెవెల్ కాదు, నీ మీన్స్ HbA1c, మీది లివర్ ఎంజైమ్స్ కూడా, అండ్ మీ వెయిట్ కూడా పెరిగింది. సో మీరు ఈ ప్రికాషన్స్ తీసుకుంటే చాలా మంచిది, లేకపోతే మీకు ఈ ప్రమాదం రావచ్చు ఇన్ లాంగర్ రన్. సో అది ఒక మీకు హెల్త్ గురించి ఒక స్టోరీ చెప్తుంది. మిగతా యాప్ మీకు జస్ట్ చెప్తుంది కదా మీ దగ్గర ఇంత ఫైల్స్ ఉన్నాయి, ఈ ఫైల్లో ఈ ఇన్ఫర్మేషన్ ఉంది. సెకండ్ ఏమో డాక్టర్ దగ్గరికి మనం చాలా సార్లు మనకి ప్రాబ్లం అయితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తామో మనకు తెలియదు, ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలో. మనం మన పేరెంట్స్, మన ఫ్రెండ్స్ ఇలాగా అడుగుతామా, మీన్స్ వాట్ ఈస్ ద ప్రాబ్లం. బట్ వాళ్ళ డాక్టరా కాదు. మనం వాళ్ళకి చెప్పినప్పుడు ఏంటి చెప్తాం, మన సిమ్టమ్స్ చెప్తాం. నాకు లోయర్ అబ్డోమెన్లో పెయిన్ వస్తుంది, 2-3 రోజులు అయింది. అదే లోయర్ అబ్డోమెన్ పెయిన్ ఒక మేల్కి రావడం, ఫీమేల్కి రావడం చాలా డిఫరెంట్ ఉండొచ్చు. మళ్ళీ ఇద్దరు మేల్లో కూడా చాలా డిఫరెంట్ ఉండొచ్చు రీజన్స్. సో ఇప్పుడు మన వాళ్ళు మాకు సజెషన్ ఇస్తారు, బట్ దట్ మైట్ నాట్ బి కరెక్ట్. ఏమంటే బికాజ్ వాళ్ళు డాక్టర్ కాదు, వాళ్ళకి అంటే చెప్తున్నారు. బట్ అదే మన హెల్త్ అసిస్టెంట్కి అడిగితే, బికాజ్ అది అదొక లిటరలీ డిజిటలీ గుర్తుంచుకుంటుంది మీ హెల్త్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్. మీకు అనుకోండి 10 సంవత్సరాల క్రితం మీకు మీలో ఒక అపెండిసైట్ సర్జరీ అయింది, దాని నుంచి కూడా మీకు లోయర్ అబ్డోమెన్ పెయిన్ 10 సంవత్సరాల తర్వాత రావచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు మర్చిపోయి ఉంటారు. మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా డాక్టర్ మీకు అడగరు, మీరు చెప్పరు కదా. సో ఇలాంటి చాలా కేసెస్ ఉన్నాయి. అక్కడ ఇన్ఫర్మేషన్ ఈజ్ లాస్ట్ మనకు తెలియదు దాని గురించి. సో మేము జస్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం మన సిమ్టమ్స్ క్లియర్ చేయడానికి. సో మన యాప్ అవన్నీ సో అప్పుడు మనం ఇన్స్పైట్ ఆఫ్ మనం ఎవరో ఫ్రెండ్స్కి అడగకుండా మన యాప్కి అడగొచ్చు, నాకు 2 రోజులు అయింది లోయర్ అబ్డోమెన్లో పెయిన్ వస్తుంది, అండ్ వాట్ ఏట్ అవుతుంది అంటే దట్ మైట్ గివ్ లైక్ ఓకే మల్టిపుల్ రీజన్స్ ఇస్తుంది. ఏమంటే దట్ ఈస్ నాట్ ఎ డాక్టర్, దట్ ఈస్ హెల్పింగ్ యూ మీ డయాగ్నోసిస్కి. దాని తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ పట్టుకొని అది చెప్తుంది, లేకపోతే మేబీ మీరు ఈ 2-3 టెస్టులు చేయండి, ఆ రిపోర్ట్స్ వచ్చాక నాకు చెప్పండి. సో యాజ్ మచ్ యాజ్ హెల్త్ ఒక ఇది ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తే అంత ఎక్యురసీ ఆఫ్ ద మన ప్రెడిక్షన్స్ పెరుగుతాయి.
దాని తర్వాత అది చెప్తుంది మేబీ మీరు గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి, లేకపోతే మీరు మెడిసిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అని సజెస్ట్ చేస్తుంది. ఓకే. సో అది ఒక మంచి రీజన్. దాని థర్డ్ రీజన్ అవుతుంది, మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, డాక్టర్ అడుగుతారు ఓకే మీకు ఇప్పుడు లాస్ట్ టైం వచ్చిండు, మనకు గుర్తే ఉండదు. సో ఇప్పుడు మన ఏదో చెప్పేస్తాం అండ్ అది రాంగ్ కూడా అవ్వచ్చు. బట్ ఆ ప్యాటర్న్స్ చెప్పాను కదా, ఇలాగ మా ఫాదర్కి ఇలాగ 2 సంవత్సరాలు ఇలాగ వచ్చింది. సో ఆ ప్యాటర్న్స్ మనకి తెలియవు. ఇప్పుడు మన యాప్లోనే మేము సిమ్టమ్స్ కూడా లాక్ చేస్తున్నాం. అంటే మనకి ఇవాళ తలనొప్పి వచ్చింది పొద్దున్న అండ్ నాకు ఒక అరగంట ఉంది, సివియరిటీ ఇంతకు ఉన్నాను అండ్ నేను మళ్ళీ రెస్ట్ తీసుకోగానే తగ్గిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఒక 2 వారాల తర్వాత వచ్చింది. మేబీ ఆ తలనొప్పులు ఒక టెంపరీ రీజన్ అవ్వచ్చు. ఆ రోజు మీకు వర్క్ లోడ్ ఎక్కువ ఉండవచ్చు, మీ నిద్ర సరిగ్గా లేకపోవచ్చు, దాని నుంచి కూడా ట్రావెల్ ఎక్కువ ఉంటుంది, దాని నుంచి కూడా రావచ్చు. బట్ అది అర్థం చేసుకుంటది కదా, ఏమంటే మీరు ట్రావెల్ చేశారంటే మీ మీన్స్ మెటాడేటా నుంచి దానికి తెలుస్తుంది కదా మీరు ఎంత దూరం ట్రావెల్ చేశారు. సో అలాగా మాకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, సో అది బెటర్ డయాగ్నోసిస్ చేస్తుంది. సో మనము దానికి మన టెక్నాలజీ లాంగ్వేజ్లో డిజిటల్ ట్విన్ అంటామండి, డిజిటల్ ట్విన్ ఆఫ్ యువర్ హెల్త్. సో మన ఫిజికల్ బాడీ, మన డిజిటల్ బాడీ అవుతుంది మన యాప్ హెల్త్. సో దాంట్లోనే అంత ఇన్ఫర్మేషన్ ఉంది. సో అది కంటిన్యూస్లీ మన బాడీ ఎలాగ రియాక్ట్ అవుతుందో, ఒక సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత మనకి ఏది జబ్బు రావచ్చు అది ముందు నుంచి ప్రెడిక్ట్ చేసుకొని, బికాజ్ అది డిజిటల్ ట్విన్ మోడల్, అది ముందు నుంచి మనకి చెప్తుంది. సో దట్ ఈజ్ మన ప్రొప్రైటరీ. అండ్ సెకండ్ ఏమో దీంట్లోనే అంటే మన హెల్త్ రిలేటెడ్ ఏదైనా మనం యూజ్ అంటే ఇది మనం ఒక హెల్త్ సూపర్ యాప్ లా తయారు చేస్తున్నాం అండి. సో నాకు హెల్త్ క్యాలెండర్ అని దీంట్లో ఉంచుకోవచ్చు. నేను ఎక్కడో నేను ఆఫీస్ క్యాలెండర్ అలా మెయింటైన్ చేస్తాను. మన హెల్త్ నాకు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఒక వారం తర్వాత, ఒక వన్ మంత్ తర్వాత నాకు బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి, లేకపోతే అన్ని అది కూడా చేసుకోవచ్చు. దాని తర్వాత సెకండ్ అవుతుంది ఈ సిమ్టమ్ లాగర్. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి కొన్నిసార్లు వెళ్తాం, డాక్టర్ డయాగ్నోసిస్ చేయలేరు జబ్బుకి, అతను ఏం చేస్తారు, నువ్వు ఒక వారం రోజులు డైరీ మెయింటైన్ చేయి, ఏది తిన్నావు, ఏది చేసావు ఆ రోజంతా, మరి నీకు ఎప్పుడు నొప్పి వచ్చింది, ఎప్పుడు నొప్పి వెళ్ళింది, ఎలాగెళ్ళింది, అవంతా చేసుకుని ఒక వారం 2 వారాల తర్వాత రమ్మంటారు. ఇప్పుడు ముందు నుంచి అది నోట్ మీకు అలవాటు ఉంది, అదే ఒక హ్యాబిట్ క్రియేట్, అదే కొత్త హ్యాబిట్స్ మేము క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో మీరు అదే క్రియేట్ చేసిన బట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ దగ్గర ఒకటే విజిట్లోనే మీకు డాక్టర్ బెటర్ ఇది డయాగ్నోసిస్ చేయవచ్చు. ముందు అయితే మీకు మల్టిపుల్ విజిట్స్ కావాలి. సో దాన్ని బట్టి డాక్టర్ డయాగ్నోసిస్ ఎఫిషియన్సీ కూడా చాలా పెరిగింది. ఇలాగా చాలా మీన్స్ ఇదిలో మీన్స్ మన హెల్త్ గురించి ఇది హెల్ప్ చేస్తుంది. ఓకే అండి. సో ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడే డాక్టర్కి ఒక 2-3 టైమ్స్ చెప్తే కానీ అర్థం అవ్వదు. సో మళ్ళీ మన ప్రాబ్లం చెప్తానే ఉంటాం. లేదు ఒకసారి వెళ్ళాం తగ్గలేదు, మళ్ళీ వెళ్తాం, అయినా సరే అలానే ఉంది. సరే థర్డ్ టైం వెళ్ళినా కానీ దానికి సొల్యూషన్ ఉండదు. ఒక పర్సన్కి మనం కన్వే చేసేదే అర్థం కానప్పుడు ఈ ఏఐ పర్సనల్ హెల్త్ అసిస్టెంట్కి ఎలా అర్థం అవుతుంది, అది ఎలా వర్క్ చేస్తుందండి మరి? ఓకే. సో పర్సనల్ ఏఐ హెల్త్ అసిస్టెంట్ అనుకోండి, ఒక డిజిటల్ మీతో ఉన్న డాక్టర్, అంటే మీ మొబైల్లో ఒక డాక్టర్ ఉన్నారు, అది మొత్తం మీ హెల్త్ ఇన్ఫర్మేషన్ గుర్తు పెట్టుకుంటుంది. ఒక మనిషికి అంత గుర్తుండదు. మీరు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, నెక్స్ట్ టైంకి వెళ్ళినప్పుడు మీరు లాస్ట్ టైం ఏది చెప్పారో డాక్టర్కి నెక్స్ట్ టైం గుర్తుండదు. సో అండ్ మీరు అంతే ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మనిషి బ్రెయిన్ ఒక లిమిటెడ్, మన మనిషిది, ఒక డాక్టర్ కూడా మనిషే కదా. సో అంతకే ఇన్ఫర్మేషన్ అతను ఇంటర్ప్రెట్ చేసుకోవచ్చు. బట్ ఏఐకి ఈజ్ ఏ సిస్టమ్, కంప్యూటర్. సో తనకి ఎంత డేటా అయినా మనం ఇవ్వచ్చు, మనం 25 సంవత్సరాల డేటా ఇచ్చినా అది అర్థం చేసుకుంటుంది. అండ్ ఆ డేటా బట్టి మీన్స్ ప్రెడిక్ట్ చేసుకుంటుంది మనకి ఏది అవ్వచ్చు. సో దాంట్లోన అది బెనిఫిట్. దెర్ ఇస్ నో లిమిట్ ఆఫ్ మెమరీ, ద లిమిట్ ఆఫ్ కంప్యూటేషన్. హ్యూమన్ బ్రెయిన్కి ఒక లిమిట్ ఉంది. దాని తర్వాత ఏఐ మోడల్ మనం కానీ ప్రాపర్గా మెడికల్ సైన్స్తో ట్రైన్ అయిన మోడల్స్ యూజ్ చేసుకున్నాం అనుకోండి, అడ్వాన్స్ ఏఐ మోడల్స్. సో డాక్టర్ ఏది అంటే మాన్యువల్ ఎర్రర్ కూడా అది కూడా నేను థర్డ్ అవుతుంది, మనం డాక్టర్కి రిప్లేస్ చేయడం లేదు. దట్ ఈస్ ద డిస్క్లైమర్ ఐఎమ్ ట్రైంగ్ టు పుట్ ఇట్. అంటే దిస్ ఈజ్ నాట్ ఏ రిప్లేస్మెంట్ ఆఫ్ ఎ డాక్టర్, దిస్ ఈజ్ ఏ ఆగ్మెంటింగ్ ద డాక్టర్ అండ్ హెల్పింగ్ ద డాక్టర్ టు బెటర్ డయాగ్నోసిస్. ఓకే అండి. సార్ ఇప్పుడు ఏఐ, సో ఏఐ త్రూ యాప్ క్రియేట్ చేశారు, యాప్ యూజ్ చేయొచ్చు మనకు. సో ఏ ప్రాబ్లం ఉన్నా ముందే చెప్తుంది అనేసి అంటున్నారు. బట్ ఇది మన ఇండియన్స్కే ఎక్కువ ముఖ్యం అనేసి అంటున్నారు కదా, ఎక్కువ ఇంపార్టెన్స్ అని అంటున్నారు. దేనికి ఇంపార్టెన్స్ అంటారండి? ఓకే, మల్టిపుల్ రీజన్స్. ఒకటి ప్రస్తుతానికి ఐ మీన్స్ ఇండియాలో ఇప్పుడు కూడా చెప్పాను కదా, లైక్ డేటా
ఇప్పుడు కూడా డాక్టర్స్ హ్యాండ్ రిటర్న్ ప్రిస్క్రిప్షన్స్ రాస్తారు. దాని తర్వాత ల్యాబ్ రిపోర్ట్స్ కూడా హ్యాండ్ రిటర్న్ వస్తున్నాయి టైర్ 2, టైర్ 3 సిటీ. మేబీ టైర్ 1 సిటీస్లో అడ్వాన్స్ పెద్ద హాస్పిటల్స్ డిజిటల్ కాపీసే ఇస్తున్నారు. సో ఆ ఒక్క ప్రిస్క్రిప్షన్లోనే మల్టిపుల్ లాంగ్వేజ్ కూడా ఉండొచ్చు, ఇంగ్లీష్ ప్లస్ నార్మల్. దాని నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం మన ఓసిఆర్ మోడల్స్ ఏ ఉన్నాయో గ్లోబల్ మోడల్స్ వర్క్ అవడం. సో దాని గురించి యూ హ్యావ్ టు బిల్డ్ అ ప్రొప్రైటరీ మోడల్స్ ఫర్ ఇండియా స్పెసిఫిక్ విచ్ కెన్ అండర్స్టాండ్ హ్యాండ్ రిటర్న్ అండ్ local languages also. Okay. So adoka mandi means we have built a proprietary models which works with very high accuracy to extract the data from any Indian prescriptions, lab reports, discharge summaries. And second avutundi migata రాష్ట్రాల్లోన ఆల్రెడీ మీన్స్ మోస్ట్ ఆఫ్ ద హెల్త్ రిపోర్ట్స్ డిజిటైజ్ అయిపోయాయి. సో వాళ్ళు మీన్స్ అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని చాలా ఈజీ. బట్ ఇండియాలోన స్టిల్ వీఆర్ means very early stage. And third recently in 2022 government has started under National Health Authority under lo Ayushman Bharat Mission under lo ప్రతి మనిషికి ఒక హెల్త్ ఐడెంటిటీ అని కావాలి. మనకు అలాగే ఆధార్ మనకు ఒక మన పర్సనల్ ఐడెంటిఫికేషన్, అలాగే హెల్త్ ఐడి అని ఒక ఆభా ఐడి కావాలి. సో ఆభా ఐడి వచ్చిన మెయిన్ రీజన్ అవుతుంది టు కనెక్ట్ ఆల్ యువర్ ఇన్ఫర్మేషన్ అండ్ వన్ ప్లేస్. మన ఫ్రాగ్మెంటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ఏమంటే మన జీవితంలో మల్టిపుల్ హాస్పిటల్స్కి వెళ్తాం, మల్టిపుల్ క్లినిక్కి వెళ్తాం, ట్రీట్మెంట్ మల్టిపుల్ ల్యాబ్స్కి వెళ్తాం. సో మన డేటా ఫ్రాగ్మెంటెడ్గా ఉంటుంది. సో మనకి ఎప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ కావాలో మన దగ్గర ఉండదు. సో ఈ ఆభా వచ్చి దే ఆర్ మేకింగ్ లైక్ దెర్ విల్ బి హెల్త్ సర్వీస్ ప్రొవైడర్స్ అండ్ హెల్త్ సర్వీస్ యూజర్స్. మనం అవుతుంది కన్జ్యూమర్స్. సో కన్జ్యూమర్స్కి వాళ్ళ డేటా వాళ్ళదే హక్కు, అది ప్రొవైడర్స్ దగ్గర ఉంటుంది, బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ఇట్. లేకపోతే మనం ఇప్పుడు ఒక హాస్పిటల్ నుంచి మరొక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ హాస్పిటల్ డేటా మన దగ్గర లేకపోతే ఈ హాస్పిటల్ ఎలా కన్సల్ట్ చేస్తాం? సో ఇప్పుడు సో మేము స్టార్టింగ్ నుంచి మన యాప్ ఆభా ఇంటిగ్రేటెడ్ యాప్ చేసాం. సో దట్ దీంట్లోనే మీరు ఆభా ఐడి క్రియేట్ చేసుకోవచ్చు మీ దగ్గర. లేకపోతే ఒకసారి ఆభా ఐడి క్రియేట్ అయ్యాక మీ హిస్టరికల్ డేటా ఎక్కడెక్కడ ఏ హాస్పిటల్స్లోనే మీరు పుల్ చేసుకోవచ్చు మీ యాప్లో. దాని తర్వాత మీరు నెక్స్ట్ మరొక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీ కన్సెంట్తో ఆ డేటా మీరు షేర్ చేసుకోవచ్చు ఆ హాస్పిటల్కి. సో దట్స్ ద మీన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీఆర్ యూజింగ్. ఒకటి అవుతుంది ఆభా ఈజ్ బిల్డింగ్ ఎట్ లైక్ డిజిటల్ హెల్త్ లాకర్ లాగా. సో మీ అంత డేటా మీ దగ్గర ఉంటుంది. సో ఇన్ షార్ట్గా సింపుల్గా లాంగ్వేజ్లో చెప్పాలంటే నా హెల్త్ నా పాకెట్లో ఉన్నది, నా మొబైల్లో ఉంది. కానీ ఇప్పుడు కోవిడ్ టైంలో మీకు గుర్తుంటుంది చాలామంది పాండమిక్ సిచ్యువేషన్లో సడన్గా కోవిడ్ వచ్చింది. అయితే వాళ్ళకి హాస్పిటల్కి తీసుకున్నారు. ఆ టైంలో ఫ్యామిలీ కూడా క్వారంటైన్లో ఉన్నారు. ఆ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర హాస్పిటల్ హెల్త్ ఫైల్ లేదు. అండ్ డాక్టర్ డయాగ్నోసిస్ చేయాలంటే ఎంత టైం పడుతుంది అంటే ఒక ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలంటే మనకి బేసిక్ తెలియాలి కదా, వాళ్ళ బ్లడ్ గ్రూప్ ఏంటి, వాళ్ళకి ఏంటి జబ్బు ఉందా అంటే డయాబెటీస్ బీపీ ఏది ఉందా, వాళ్ళకి ఎలర్జీస్ ఏంటి ఉన్నాయా, వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి ఏది మెడికేషన్స్ తీసుకుంటున్నారా, అది లేకపోతే అవన్నీ టెస్టులు చేసాకే డాక్టర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. అలాగా మీన్స్ బ్లైండ్గా స్టార్ట్ చేయరు. సో దానికే ఒక మీన్స్ బెస్ట్ కేసులోనే 1 hour to 2 hours పడుతుంది. సో వెన్ పేషెంట్ ఇన్ క్రిటికల్ స్టేట్లో ఆ 2 hours చాలా ముఖ్యమైనది. అదే అనుకోండి మనకి పేషెంట్ హాస్పిటల్కి రాగానే డాక్టర్కి ఆ ఇన్ఫర్మేషన్ తెలిసిపోయింది అనుకోండి, ఒక 2 hours డాక్టర్ది సేవ్ అయింది అండ్ హీ కెన్ స్టార్ట్ ఇమీడియట్లీ ద ట్రీట్మెంట్. దాంట్లోనే కూడా కొన్ని చాలా ప్రమాదాలు మనం సేవ్ చేసుకోవచ్చు, అంటే లైఫ్ సేవ్ చేసుకోవచ్చు. ఆ 2 hours చాలా లైఫ్స్ కూడా పోతున్నాయి. సో నేను ఒక 200+ డాక్టర్స్తో మాట్లాడా అండ్ డిఫరెంట్ స్పెషలైజేషన్లో. సో నేను అడిగా మీన్స్ వెన్ ఏ పేషెంట్ కమ్స్ వాట్ యూ డూ అంటే ఫస్ట్ మీన్స్ టు స్టెబిలైజ్ ద పేషెంట్ వీ నీడ్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏటవుతుందంటే ఆ టైంలో పేషెంట్ రిపోర్ట్ పట్టుకొని రాలేవు అండ్ ఫ్యామిలీ విల్ బి ఇన్ ప్యానిక్ సిచ్యువేషన్. వాళ్ళ దగ్గర అడిగినా వాళ్ళ ఇన్ఫర్మేషన్ లేపేంటది, ఉన్న కొన్ని మిస్టేక్స్ కూడా అవ్వచ్చు, టెన్షన్లోనే చెప్పడం కూడా మిస్టేక్ చేస్తారు. సో అది మనం వీ కెనాట్ ట్రస్ట్ దట్. మనం మొత్తం మనం టెస్ట్ చేసి బ్లడ్ గ్రూప్ టెస్ట్, వాళ్ళకి షుగర్ టెస్ట్, వాళ్ళకి బేసిక్ వాట్ ఎవర్ ద మనం టెస్ట్ చేసాకే మనం ఇచ్చేస్తాం, వాళ్ళకి స్టార్ట్ చేస్తాం ట్రీట్మెంట్.
సో అది కానీ మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో మా యాప్లోనే మేము ఏం చేస్తున్నామంటే ఒక క్యూఆర్ కోడ్ ఇస్తాం. ఓకే. ఎవ్రీ పర్సన్కి ఆభా ఐడి ఉంది కదా, ఆ ఆభా ఐడి లింక్డ్ క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ జస్ట్ డాక్టర్ కానీ స్కాన్ చేశారనుకోండి, ఆ క్యూఆర్ కోడ్ మేము అలాగైనా ఉంచుకోవచ్చు. అనుకోండి నేను ఒక ఎంప్లాయీ, నా ఐడి కార్డ్ బ్యాక్ సైడ్లో ఉంచుకోవచ్చు, లేకపోతే నేను నా మొబైల్లో బ్యాక్ సైడ్లో క్యూఆర్ కోడ్ పెట్టుకోవచ్చు, లేకపోతే మా ఫ్యామిలీలో ఫోన్ చేసిన వాళ్ళకి యాక్సెస్ ఉన్నది అనుకోండి, ఆ క్యూఆర్ కోడ్ ఉంటుంది అంటే ఒక వాట్సాప్లో క్యూఆర్ కోడ్ పంపితే డాక్టర్కి ఆల్ ద ఇన్ఫర్మేషన్ వాళ్ళ ముందే ఉంటుంది. ఓకే. సో అది చాలా మీన్స్ వరకు సేవ్ చేస్తుంది జనాలకి. ఓకే సార్, మీ కాంపిటీటర్ల నుంచి 1MB హెల్తీ ఎలా భిన్నంగా ఉంటుంది సార్? దర్ ఆర్ మల్టిపుల్ అంటే డిఫరెంట్ రీజన్స్. ఒకటి మనది అవుతుంది, వీఆర్ డిజిటల్ ట్విన్ ఆఫ్ మెటబాలిక్ హెల్త్. మెటబాలిక్ హెల్త్ అంటే మన మెటబాలిక్ హెల్త్ నుంచి మనం తెలుసుకోవచ్చు మనకి డయాబెటీస్ అని, బ్లడ్ ప్రెషర్ అని, క్యాన్సర్ అని, ఇలా చాలా నాన్ కమ్యూనికేబుల్ డిజీజెస్కి ముందు నుంచి మన ప్రిడిక్ట్ చేసుకోవచ్చు. సో మన యాప్లోన మేము ఒక 360 డిగ్రీ ఆఫ్ ద హెల్త్ ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ చేసుకుంటున్నాం. మన హెల్త్ హిస్టరీ నుంచి డేటా తీసుకుని యూజింగ్ ద డిజిటల్ టెక్నాలజీ, ఓసిఆర్ టెక్నాలజీ మనం డేటా తీసుకుంటున్నాం. దెన్ మన ఆల్ ద వియరబుల్స్, మనం వాచ్ పెట్టుకుంటాం, స్మార్ట్ వాచెస్, లేకపోతే గూగుల్ హెల్త్, లేకపోతే యాపిల్ హెల్త్ డేటా, లేకపోతే ఏదైనా స్మార్ట్ వాచెస్ నుంచి డేటా వస్తుంది, అది తీసుకుంటున్నాం. సో మనది తెలుస్తుంది కదా మనిషిది వైటల్స్ ఎలాగ ఉన్నాయి, ఎంత టైం నిద్రపోయారు, ఎన్ని స్టెప్స్ వాక్ చేశారు, ఎన్ని క్యాలరీస్ బర్న్ చేశారు, వాట్ ఈస్ ద హార్ట్ రేటు, దెన్ పల్స్ రేట్, ఇవన్నీ తెలుస్తున్నాయి. దాని తర్వాత మనం అనుకోండి ఏదైనా ప్యాచెస్ పెట్టుకున్నాం, షుగర్ ప్యాచెస్ అంటే డయాబెటీస్ పేషెంట్స్ పెట్టుకుంటారు, దాని నుంచి కూడా అన్ని డేటా అంటే వేరియబుల్స్ నుంచి డేటా తెచ్చుకుంటాం. దాని తర్వాత బీపీ మిషన్, ఇవన్నీ మీన్స్ ఆటోమేటిక్గా మేము అనుకుంటున్నామంటే ఒక కిట్ తయారు చేస్తున్నాం ఒక ఫ్యామిలీ గురించి, అంటే డయాగ్నోస్టిక్ కిట్ అని. అది చాలా అంటే మన గోల్ అవుతుంది, దట్ ఈస్ ద అంటే వెరీ ఎకనామికల్ కిట్. అది ఫ్యామిలీలో అందరూ మెంబర్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇప్పుడు చాలా జనాలు హెబిటేట్ అంటే నాకు బీపీ వచ్చాక నేను బీపీ మెజర్ చేసుకుంటాను, అప్పుడు దాకా ఏం మెజర్ చేసుకోను. బట్ అది వచ్చినప్పుడు ఆల్రెడీ లేట్ అయిపోయింది, దానికి ట్రీట్ చేసుకోవడం కష్టం. మీరు ముందు నుంచే కానీ మీకు కానీ సిమ్టమ్స్ ఉన్నాయి, మీ దగ్గర కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నది, లేకపోతే సో ముందు నుంచే మీకు బీపీ ఛాన్సెస్ ఉన్నదంటే మీరు ముందు నుంచి మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం, హోమ్ రెమెడీ స్టార్ట్ చేసుకుంటే మీకు ఆ పరిస్థితి రాదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళిన పరిస్థితి రాదు. సో మేము వాట్ ఎవర్ ద బేసిక్ SpO2, దాని తర్వాత షుగర్, దాని తర్వాత బీపీ, ఇలాంటివన్నీ మెజర్ చేయడానికి అది మనం ఒక హ్యాబిట్ క్రియేట్ చేస్తున్నాం ఫ్యామిలీలో. మీరు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ దాంట్లో అంటే ప్రతి ఒక్క వారంకైనా, అంటే డిపెండింగ్ ఆన్ మీ క్రానిక్ సిచ్యువేషన్ బట్టి అనుకోండి, మీరు హెల్తీ స్టేట్లో ఉంటే వారంకి ఒకసారి లేకపోతే నెలకు ఒకసారి అయినా పర్వాలేదు. అంటే మీరు ఆల్రెడీ షుగర్ పేషెంట్ అయితే మేబీ డైలీ ఆర్ వీక్లీ అలాగా ఇన్ఫర్మేషన్ తీసుకొని, సో యాజ్ మచ్ యాజ్ ఇన్ఫర్మేషన్ మనం క్యాప్చర్ చేసుకుంటాం, మన డిజిటల్ ట్విన్ మోడల్ అంతా స్మార్ట్ అవుకొని వెళ్తుంటుంది. సో అదే మనకు యూనిక్. సెకండ్ నేను చెప్పాను ఓసిఆర్ టెక్నాలజీ, మనం ప్రొప్రైటరీ మోడల్స్ బిల్డ్ చేసాము. అది ఇండియన్ కాంప్లికేటెడ్ హ్యాండ్ రిటర్న్ ప్రిస్క్రిప్షన్స్ నుంచి కూడా డేటా ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. థర్డ్, మనం డేటా నెక్స్ట్ వీఆర్ నాట్ స్టోరింగ్ యాజ్ ఫైల్స్, వీఆర్ స్టోరింగ్ యాజ్ బ్యాక్ ఎండ్ అయితే లైక్ EMR సిస్టమ్ అవుట్ హాస్పిటల్లోనే మనం అంటాం ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్ సిస్టమ్. సో ఆ ఫైర్ స్టాండర్డ్లోనే మనం సేవ్ చేసుకుంటాం బ్యాక్ ఎండ్. సో టుమారో మనం ఏదైనా హాస్పిటల్తో కూడా మన డేటా కనెక్ట్ అవ్వచ్చు. అంటే మన ఒక హాస్పిటల్కి వెళ్ళాము అంటే వాళ్ళు అంటారు ఈ పేషెంట్ డేటా మొత్తం కావాలి ఫర్ ద డయాగ్నోసిస్ అంటే వాళ్ళ EMR సిస్టమ్ మన సిస్టమ్తో మాట్లాడుకోవచ్చు. సో దిస్ ఈజ్ థర్డ్. అండ్ ఫోర్త్ అవుతుంది మీన్స్ వీఆర్ బిల్డింగ్ దిస్ టెక్నాలజీ విత్ ఎ వెరీ స్ట్రాంగ్ టీమ్. మన టీంలోన మీన్స్ ఎవరేజ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది మోర్ దెన్ 20 years. సో వీఆర్ స్ట్రాంగ్ మీన్స్ ఇంజనీర్స్ అండ్ మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ ఫ్రమ్ IITs అండ్ మీన్స్ ప్రీమియర్ అంటే ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ ఇండియా. అండ్ డాక్టర్స్, అండ్ మన టీంలోన మీన్స్ ఆంకాలజిస్ట్ ఉన్నారు, మన టీంలో న్యూరోలజిస్ట్ ఉన్నారు, మన టీంలోన సర్జన్స్ ఉన్నారు, మన టీంలో మెడిసిన్ స్పెషలిస్ట్ ఉన్నారు, మన టీంలో యూరోలజీ స్పెషలిస్ట్ ఉన్నారు, నెఫ్రాలజీ స్పెషలిస్ట్. సో ఏమంటే ఒక మెడికల్ అండ్ ఒక హెల్త్ టెక్లో ఏదైనా యాప్ చేయాలంటే ఇది బోత్ షుడ్ కమ్ టుగెదర్. ఒక ఇంజనీర్ అండ్ ఒక మెడిసిన్ అంటే హెల్త్ స్పెషలిస్ట్, మెడిసిన్ స్పెషలిస్ట్. సో అప్పుడే మన యాప్. సో మనం దట్ ఈస్ ద మీన్స్ యూనిక్ ఫీచర్స్. మిగతా యాప్స్ మీన్స్ దే ఆర్ జస్ట్ గివింగ్ ఏ హెల్త్ లాకర్ అనుకోండి, లేకపోతే జస్ట్
and they are giving some services Mm. like somebody give doctor consultation, somebody gives or somebody gives a diet. బట్ డైట్ గురించి కూడా మనకు మీన్స్ మన యాప్లోనే బెటర్ మన రికమెండేషన్ ఇవ్వచ్చు బికాజ్ మన దగ్గర కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే సార్, ఇప్పుడు డిజిటల్ లాకర్స్ ఉంటాయి కదా, ఇప్పుడు కొన్ని యాప్స్ ఏంటి అంటే సో మనం టైంకి వాటర్ తీసుకోవడం లేదంటే ట్యాబ్లెట్స్ ఇవ్వడం ఇలాంటి కొన్ని చెప్తూ ఉంటాయి, మనకి ఇన్స్ట్రక్షన్స్ చెప్తూ ఉంటాయి. సో టైం అయింది, సో ట్యాబ్లెట్ వేసుకో, వాటర్ తీసుకనేసి. సో ఇప్పుడు మీరు క్రియేట్ చేసిన AI 1 MB హెల్తీ యాప్లో సో అదేమన్నా మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుందా సార్? ఎస్, సో మన యాప్లోనే హెల్త్ క్యాలెండర్ ఉంది. సో వాట్ ఎవర్ ద ఫీచర్స్ మీకు మన మిగతా యాప్లో ఉన్నాయో అవన్నీ, అంటే మీరు అనుకోండి మీరు ఒక యాప్ యూజ్ చేస్తున్నారు ట్రాక్ చేయడానికి మీ వేరియబుల్స్ నుంచి, సో మీరు ఇక్కడ కూడా చూసుకోవచ్చు నేను లాస్ట్ వారంలోన ఎన్ని స్టెప్లు వాక్ చేశాను, ఎంత క్యాలరీస్ బంద్ చేశాను, ఎలాగ నా స్లీప్, ప్లస్ ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది మన డిజిటల్ ట్విన్ మోడల్కి, అంటే మన పర్సనల్ హెల్త్ అసిస్టెంట్కి. అండ్ మన దగ్గర ఇక్కడ కూడా మనం క్యాలెండర్ మీరు అనుకోండి ఒక బేబీ బార్న్ అయింది, దానికి యాడ్ చేశారంటే ఆటోమేటిక్గా వ్యాక్సిన్ క్యాలెండర్ వచ్చిస్తుంది. సో ఒక యాప్లో ఎంతమంది డేటా అయినా మేము అదే అంటే ఒక యాప్ తయారు చేసినాం, నాట్ ఓన్లీ ఇండివిజువల్, ఒక ఫ్యామిలీ హెల్త్ మేనేజ్మెంట్ యాప్ లా తయారు చేసాం. ఇప్పుడు అనుకోండి నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాను, మా పేరెంట్స్ ఉంటారు ఊళ్ళో, అండ్ వాళ్ళు సీనియర్ సిటిజన్స్, వాళ్ళు స్మార్ట్ యాప్ యూజ్ చేయలేరు, అయితే వాళ్ళ డేటా కూడా నేనే మేనేజ్ చేసుకోవచ్చు. అయితే నేను మా ఫాదర్ ప్రొఫైల్కి వెళ్ళాను, చేంజ్ చేసుకున్నానంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా చూసుకోవచ్చు. ఫాదర్ అనుకోండి ఏదో చెప్పారు, నాకు లాస్ట్ వారం అయింది, తల తిరుగుతుంది, లేకపోతే కొంచెం ఆయాసం వస్తుంది, అయితే నా దగ్గర ఇప్పుడు నేను ఇక్కడే డాక్టర్కి వెళ్ళి మాట్లాడుకోవచ్చు, మీ ఫాదర్ లేకుండా ఫిజికల్లీ, బికాజ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ మన దగ్గర డిజిటల్ ట్విన్ ఉంది. సో డాక్టర్ దగ్గరికి మాట్లాడుకొని నేను వాళ్ళకి సాల్వ్ చేసుకోవచ్చు. లేకపోతే సెకండ్ ఏమో ఫాదర్ ఏమో మోస్ట్ ఆఫ్ ద సీనియర్ సిటిజన్స్ కంటిన్యూస్ మెడికేషన్లో ఉంటారు, లేకపోతే ఏదో వాళ్ళకు ఉంటుంది రూటీన్, బ్లడ్ టెస్ట్ చేయాలి, లేకపోతే ఇది ఫిజియోథెరపీకి వెళ్ళాలి. సో ఇక్కడ నేను ఫాదర్ క్యాలెండర్ కూడా నేను చూసుకోవచ్చు. సో నేను ఇక్కడ వర్చువల్గా దూరంగా ఉన్న వాళ్ళకి ఫిజికల్ దగ్గర లేకపోయినా వాళ్ళకి టేక్ కేర్ చేసుకోవచ్చు. డాడీ మెడిసిన్ తీసుకున్నారా, డాడీ మీరు డాక్టర్ చెకప్ రేపు ఉంది, లేకపోతే నెక్స్ట్ వారం మీకు వెళ్ళాలి మీన్స్ బ్లడ్ టెస్ట్ చేయడానికి. సో అలాంటివన్నీ కూడా మేము మీన్స్ మన యాప్లో ఉంటుంది. ఓకే, సో టెన్షన్ లేకుండా దూరం ఉన్నా సరే సో అన్నీ మనం చెప్పొచ్చు అంటారు. ఓకే అండి, సో ఫైనల్గా ACIC CBIT నుంచి మీ జర్నీ గురించి తెలుసుకోవాలని బాండింగ్ ఏం చెప్తారు? ఓకే, ఈ CBIT అవుతుంది చైతన్య భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్లో ఉంది. దాంట్లో అటల్ ఇన్క్యుబేషన్ సెంటర్, సో ఇది అటల్ ఇన్క్యుబేషన్ మిషన్లో అండర్లోనే అయినది. సో వీళ్ళ మెయిన్ గోల్ అవుతుంది ఏంటంటే మీన్స్ కమ్యూనిటీ రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లమ్స్కి సాల్వ్ చేయడానికి ఈ మీన్స్ ఈ స్టార్టప్స్ వస్తే వాళ్ళకి ఫస్ట్ ఛాలెంజ్ అవుతుంది, మానిటైజ్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది. ఫస్ట్ వాళ్ళకి ఐడియా వ్యాలిడేట్ చేయడానికి చాలా టైం తీసుకుంటుంది. సో వాళ్ళ ఒక కమ్యూనిటీ ఉంది, దాంట్లోనే డిఫరెంట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, దాంట్లో మీన్స్ టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, బిజినెస్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, అండ్ మెంటర్స్, వాళ్ళు మెంటర్ చేస్తారు మనకి మన ఐడియా వ్యాలిడేట్ చేయడానికి. దాని తర్వాత దాని ఐడియాస్ సొల్యూషన్, వాట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్. దాని తర్వాత వాళ్ళ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది మన ప్రోటోటైప్ బిల్డ్ చేసుకోవడానికి. సో మన త్వరగా అంటే ఫాస్ట్గా చేసుకోవచ్చు డిలే చేయకుండా. దెన్ వాళ్ళ దగ్గర మీన్స్ బికాజ్ చాలా గ్రాంట్స్ కూడా ఉంటాయి. సో మనకి ఇనీషియల్ స్టేజ్లోనే ఎనీ స్టార్టప్స్కి మనకి గ్రాంట్స్ కావాలి, అంటే ఫైనాన్స్ సపోర్ట్ కావాలి. సో మీన్స్ అక్కడ అది కూడా హెల్ప్ చేస్తారు వాళ్ళు. సో ఆ బెనిఫిట్స్ మనకు దొరికాయి. మెయిన్లీ నేను హైలైట్ చేశానంటే డాక్టర్ ఉమాకాంత్ చౌదరి గారు ఉన్నారు, వాళ్ళు MSME ఇన్క్యుబేషన్కి డైరెక్టర్, ఈజ్ అంటే చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ ఫ్రమ్. సో వాళ్ళు మాకు డైరెక్ట్లీ టెక్నికల్ మెంటర్ మన యాప్ గురించి. దాని తర్వాత డాక్టర్ సనీ అగర్వాల్ గారు ఉన్నారు, వాళ్ళు ఈజ్ మీన్స్ ఏ ఎడ్యుకేషనిస్ట్ విత్ బిజినెస్ మైండ్ సెట్. సో బికాజ్ వాళ్ళు చాలా ఇండస్ట్రీ అంటే ఎంటర్ప్రెనర్స్తో వర్క్ చేశారు. సో వాళ్ళు మనకి వ్యాలిడేటింగ్ ద బిజినెస్ మోడల్, హౌ ద మీన్స్ రెవెన్యూ మోడల్ క్యాన్ బి, ఇవన్నిట్లో వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు మాకు. అండ్ మనం చాలా మీన్స్ గ్రాంట్స్కి కూడా చాలా అప్లై చేసాము. ఈ ఆల్రెడీ MSME గ్రాంట్, STPI డీప్ టెక్ గ్రాంట్, స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ గ్రాంట్, ఇవన్నీకి వాళ్ళు మనకి హెల్ప్ చేశారు. సో ఒక ఉదాహరణ ప్రకారం మీన్స్ మేమే వాళ్ళ ఎగ్జాంపుల్, మేము వెళ్ళినప్పుడు CBITలో ఇన్క్యుబేషన్ అయినప్పుడు ఇట్ వాజ్ ఒక జస్ట్ ఐడియా, బట్ ద ఐడియాకి
చాలా రిఫైన్ చేసి హౌ ఇట్ క్యాన్ బి లైక్ రియలీ ఇట్ క్యాన్ సాల్వ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద కమ్యూనిటీ అండ్ డాక్టర్, దాని తర్వాత ఎలాగ దీనికి బిజినెస్ మోడల్గా కన్వర్ట్ చేయాలి, ఇవన్నిటిలో మాకు చాలా హెల్ప్ చేశారండి. ఓకే అండి. సో మీరు ఎక్కువగా నేర్చుకుంది ఏది అంటారండి మరి ఏసీఐసి సిబిఐటి త్రూ? సో ఏసీఐసి సిబిఐటి త్రూలో మెయిన్ మంచి అన్నీ ఇంపార్టెంటే. మనకి ఇన్క్యుబేషన్ నుంచి మెంటర్షిప్ దొరుకుతుంది, ఇన్క్యుబేషన్ నుంచి స్టార్టప్లో అంటే ఐడియా వెలిడేట్ చేయడానికి ఒక టీమ్ కూడా కావాలి, మనం హైర్ చేసుకోలేము స్టార్టప్. సో అక్కడ మీన్స్ స్టూడెంట్స్ ఆర్ ఎంతూజియాస్టిక్ స్టూడెంట్స్ మనకి రిసోర్స్ కూడా దొరుకుతున్నారు. దాని తర్వాత మనం ఇప్పుడు హార్డ్వేర్ బిల్డ్ చేయలేము, బట్ హార్డ్వేర్ బిల్డ్ చేస్తే వాళ్ళ దగ్గర ప్రోటోటైప్ బిల్డ్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంది. దాని ఫోర్త్ అవుతుంది ఈ గ్రాంట్స్ గురించి, ఎలాగ మనం గ్రాంట్ అప్లికేషన్ ఫైల్ చేయాలి, ఏ గ్రాంట్స్కి మనం ఫిట్ అవుతాము, దాని తర్వాత ఎలాగ గ్రాంట్స్కి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలి. సో వాళ్ళు చాలా హెల్ప్ చేశారు దాంట్లో. సార్ ఇప్పుడు ఒక యాప్ అంటే ఒక 1 month ఆర్ 1 year ఉండేది కాదు. సో ఫ్యూచర్లో ఎన్ని ఇయర్స్ అయినా అలానే ఉండాలి. సో దానికి ఇంకా బెస్ట్ ఏదైనా ఇంప్లిమెంట్ చేస్తూ ఉండాలి. ఎగ్జాంపుల్ 2030లో అనుకోండి, సో ఏమైనా ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారా ఈ 1 MB హెల్తీలో? ఓకే, సో ఇది మేము ఆల్రెడీ 1 year అయింది స్టార్ట్ చేసాము 1 MB హెల్తీ డెవలప్మెంట్. సో ఇప్పుడు ప్రస్తుతానికి మొబైల్ యాప్ ప్లే స్టోర్లో, ఆండ్రాయిడ్ యాప్, మరి యాప్ స్టోర్లో iOS యాప్ ఆల్రెడీ లైవ్ ఉంది. వెబ్ అప్లికేషన్ కరెంట్లీ అండర్ ఫైనల్ టెస్టింగ్. సో విత్ ఇన్ 1-2 months మనది ఆల్ ద యాప్స్ విల్ బి రెడీ. అంటే మీరు ఏదైనా డివైస్ నుంచి, అంటే మొబైల్ ఉంటే మొబైల్ నుంచి, ల్యాప్టాప్ ఉంటే ఆర్ కంప్యూటర్ ఉంటే కంప్యూటర్లో నుంచి వెబ్ అప్లికేషన్ ఓపెన్ చేసి మీరు లాగిన్ అయ్యి మీ డేటా సేవ్ చేసుకోవడం అన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత మేము ఆల్రెడీ మనం చాలా హాస్పిటల్స్తో మీన్స్ ఇన్ డిస్కషన్ స్టేజ్ టు వ్యాలిడేట్, బికాజ్ మన మోడల్ ఈజ్ ఎ క్లినికల్ డిసిషన్ సిస్టమ్ మోడల్ కదా. సో వ్యాలిడేట్ దట్ మోడల్స్. సో రియల్ టైమ్ పేషెంట్ డేటా తీసుకొని దాని మీద మీన్స్ టెస్ట్ చేయడం. అండ్ సో ఇన్స్పైట్ ఆఫ్ ఏ జస్ట్ ఎఫెక్టివ్ మోడల్ మోస్ట్ ట్రస్టెడ్ మోడల్గా కన్వర్ట్ చేయాలి దానికి. దెన్ జనాలు దానికి బిలీవ్ చేసుకుంటారు, బికాజ్ ఇట్ ఈస్ హెల్త్ రిలేటెడ్ టు హెల్త్. అది కూడా ప్లాన్ చేసాము. థర్డ్, మనం ఒక మీన్స్ మన కొన్ని పార్ట్నర్షిప్స్ బిల్డ్ చేస్తాం అనుకుంటున్నాం, బికాజ్ ఈ హెల్త్ ఈకో సిస్టమ్ చాలా పెద్దది, అన్నీ మనం చేస్తామంటే అవ్వదు. సో మేము ఒక నానో హెల్త్ అని ఒక కంపెనీ ఉంది, వాళ్ళు ఆల్రెడీ 10 years అయింది హెల్త్ టెక్నాలజీలో వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళతో మేము స్ట్రాటజిక్ డెవలప్మెంట్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ చేస్తున్నాము. సో ఆ ఇదిలోన మనకి ఏటవుతుంది మీన్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్కి ఉపయోగించుకొని మనం ఏది బిల్డ్ చేసుకోవాలో అది ఫాస్ట్గా అండ్ చాలా బెస్ట్ క్వాలిటీగా బిల్డ్ చేసుకోవచ్చు. అదే మనం సొంతంగా చేసుకున్నట్టే చాలా టైం పోతుంది అండ్ చాలా మనకి మీన్స్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ కావాలి. అండ్ థర్డ్ అవుతుంది మే నాట్ బి ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఆల్వేస్ మీన్స్ బెటర్ టు యూజ్. సో అది థర్డ్ నేను చెప్పాను మీన్స్ వీఆర్ ప్లానింగ్. ఇనిషియలీ మేము అనుకున్నాం ఇట్ విల్ బి జస్ట్ సాఫ్ట్వేర్ యాప్, బట్ సాఫ్ట్వేర్ ఒక ఏఐ మోడల్ విల్ బి గుడ్ వెన్ యూ విల్ హ్యావ్ అ డేటా. అంటే ఏఐ మోడల్కి ఫుడ్ అవుతుంది డేటా లేకపోతే ఏఐ మోడల్ ఈజ్ అంటే దానికి యూజ్లెస్. సో ఆ డేటా క్రియేట్ చేయాలంటే అలా ఫస్ట్ అవుతుంది. మేము ట్రై చేసాం మీన్స్ వీఆర్ బిల్డింగ్ ఎ ట్రస్ట్ విత్ ఆభా ఇంటిగ్రేషన్. సో ఏదో ఆభా మీన్స్ గవర్నమెంట్ విత్ ఒక డిజిటల్ మిషన్తో వచ్చింది, హెల్త్ డిజిటల్ మిషన్తో. సో ఆభా ప్రమోటెడ్ యాప్ అంటే జనరల్గా ట్రస్ట్ వస్తుంది అండ్ అప్లోడ్ చేస్తారు ఒకటి. సెకండ్ ఏమో వీఆర్ మేకింగ్ లైక్ దిస్ కంప్లైన్స్, డిపిడిపి, జీడిపిఆర్ కంప్లైన్స్ ఉంటాయి. అంటే సో దట్ బిల్డ్ ద ట్రస్ట్ దట్ ఏమంటే జనాలు అనుకుంటారు నా హెల్త్ డేటా నా ప్రైవేట్ డేటా, వై షుడ్ ఐ పుట్ ఇట్ అంటే నేను యాప్లో పెట్టుకోవాలి, అది మిస్యూజ్ అవ్వచ్చు. సో మీన్స్ వీఆర్ బిల్డింగ్ దట్ డిపిడిపి కంప్లైన్స్ అండ్ ఆల్. అండ్ ఫోర్త్ అవుతుంది మీరు హౌ కంటిన్యూస్లీ డేటా విల్ కమ్. అంటే అందరూ స్మార్ట్ వాచెస్ యూజ్ చేసుకోం కదండి, మేము యూజ్ కోసం, బట్ పేరెంట్స్ మే నాట్ బి యూజింగ్, ఫ్యామిలీలో అందరూ యూజ్ చేయం. సో ఎంత డేటా వస్తుందో అంత మీన్స్ మన డిజిటల్ ట్విన్ మోడల్ అంత స్మార్ట్ ఉంటుంది. సో దాని గురించి మేము కమ్ అప్ విత్ లైక్ హౌ కెన్ వీ బిల్డ్ డిజిటల్ హెల్త్ కిట్ and give it to families so that every day means like they continuously they will put the data in that. So ilaga means multiple ways plan cheskunnam so that the app will be like more effective. And mana goal avutundi by
2000 మంచి 1 ఇయర్ నెక్స్ట్ గోల్ అవుతుంది. అట్లీస్ట్ 1,00,000 మంది జనాలకి మీన్స్ యాప్లో మీన్స్ ఆన్బోర్డ్ చేయడానికి అండ్ కంటిన్యూస్లీ వాళ్ళకి మానిటర్ చేయడానికి హెల్ప్ చేయడానికి మీన్స్ ఎలాగ వాళ్ళు బెనిఫిట్ తీసుకుంటున్నారు మన యాప్కి అండ్ వాళ్ళకి ఎలాగ ట్రస్ట్ వస్తుంది డేటా పెట్టడానికి, ఏదైనా అంటే యూజర్ ఇంటర్ఫేస్ చేంజ్ చేయాలా, ఎలాగ ఈజీ అవుతుంది వాళ్ళకి యూజ్ చేయడానికి. సో ఎలాగ వాళ్ళకి స్టిక్కీనెస్ మెయిన్ అవుతుంది. మనం మన మైండ్లో ఉంటుంది హెల్త్ యాప్ అంటే మనకి జబ్బు వస్తేనే హెల్త్ యాప్ కావాలి, బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. మన హెల్త్ యాప్ ఎవ్రీడే మనం అలాగా మన రోజు స్టాక్ మార్కెట్ ఓపెన్ చేసి మన ఫైనాన్స్ చూస్తాం అండ్ లేకపోతే బిజినెస్ గురించి మన రోజు మెయిల్స్ చూస్తాం, మన ఆఫీస్ మెయిల్స్. సేమ్ మన హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. బట్ మన ఒక సైకాలజీ కదా, జబ్బు వస్తేనే మనకి మన హెల్త్ గురించి ఆలోచిస్తాం లేకపోతే ఆలోచించాం. సో ఆ చేంజ్ మనం ట్రై చేస్తున్నాం తేనానికి ప్రపంచం అంటే. సో దట్ ఎవ్రీ డే మీన్స్ అట్లీస్ట్ యూ థింక్ అబౌట్ యువర్ హెల్త్. అక్కడ మేము రికమెండేషన్స్ ఇస్తాం. ఇవాళ ఒక చిన్న చిన్న మార్పులు మన జీవితంలో చాలా మార్పు తెస్తుంది. సో ఒక ఫుడ్ హ్యాబిటు లేకపోతే ఒక చిన్న ఎక్సర్సైజు, ఒక చిన్న యోగా, ఒక చిన్న ఇది. సో స్మాల్ చేంజెస్ మన. సో ప్రతి అది డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ పర్సన్, అది జనరిక్ ఉండదు. సో అలాంటి మీన్స్ అలర్ట్స్ ఇచ్చి అది డే టు డే లైఫ్లోనే మీరు ఒక హెల్త్ యాప్ యూజ్ చేసినాక మన ప్రయత్నం. ఓకే సార్. అండ్ మీరు నెక్స్ట్ ఎనీ టైం మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన యాప్ యూజ్ అలాగే ఉపయోగపడుతుంది డాక్టర్కి బెటర్ డయాగ్నోసిస్ చేయడానికి. అది మన గోల్. బై 2030 మన గోల్ అవుతుంది. అట్లీస్ట్ మీన్స్ నాట్ ఈ ప్రాబ్లం మన ఇండియా కాదు, ఇది గ్లోబల్ ప్రాబ్లం. సో ఆఫ్టర్ వీ వ్యాలిడేటెడ్ అవర్ ఐడియా ఇన్ ఇండియా, it will be more easy for us to penetrate the global because India is the most complex health data. మీకు చెప్పాను కదా, data is not messy, data is not structured, fragmented. మిగతా ప్రస్తుతంలో ఆల్రెడీ డేటా ఈజ్ లైక్ మన ఆభా లాగా వాళ్ళది హెల్త్ ఐడీస్ ఉన్నాయి, యూనిక్ హెల్త్ ఐడి, ఆల్ ద డేటా ఈజ్. But the only thing is that means the AI models are not that deeper, digital twin models are not deeper. So mana health means models whatever we will train in this journey, that will be very useful for global health problem also. So that is mana mission. Everybody should be healthy and everybody should take care of their health. ఓకే సార్. సో ఒక మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నారు. అండ్ సార్ ఇప్పుడు చాలామంది కూడా సో వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి అనేసి ఇంట్రెస్ట్ ఉంటుంది, బట్ ఏంటి అనేది ఎవరికి ప్రాసెస్ తెలీదు. సో అలాంటి యంగ్ పీపుల్కి మీరేం సజెస్ట్ చేస్తారు సార్? ఫస్ట్ సజెషన్ అవుతుంది మన దగ్గర మన చాలామంది అంటే నేను ఎప్పుడు స్టార్ట్ చేశాను ఒక స్టార్ట్అప్ చేయడం ఉంటుంది, ఒక ఐడియా వస్తుంది, బట్ వాళ్ళు అనుకుంటారు ఫస్ట్ నేనే ఆలోచిస్తాను దాని మీద, రీసెర్చ్ చేస్తాను, నేనే సొల్యూషన్ బిల్డ్ చేస్తాను. ఆ ఇదిలోనే మనం చాలా లేట్ అయిపోతుంది. అని కొన్నిసార్లు మనకి మన లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే మనకు ఒక జాబ్ ఉంది, ఫ్యామిలీ ఉంది, మన ఓన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాని తర్వాత మనం ఒకటి చేసింది అది థర్డ్ ప్రాబ్లం. సో మన ఈ ప్రాబ్లమ్స్ కానీ మన అండ్ ఎవ్రీబడి హ్యాజ్ మనకి 24 hours పర్ డే. సో అన్ని చేశాక దీనికి చేసినప్పుడు మనకి టైం ఉండదు. సో ఇనీషియల్ స్టేజ్లోనే మనం కానీ ఒక ఇలాగ ఏసీఐసి, సిబిఐటి, ఏసీఐసి ఇంక్యుబేషన్ సెంటర్ లాగా చాలా ఇంక్యుబేషన్ సెంటర్స్ ఉన్నాయి. ఒక ఇంక్యుబేషన్ సెంటర్తో మనం నడుచుకున్నాం అనుకోండి, ఈ ప్రాబ్లమ్స్ మనకి చాలా దాకా మనకి ఒక కమ్యూనిటీ దొరుకుతుంది సాల్వ్ చేయడానికి, మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వ్యాలిడేట్ చేయడానికి, మనకి మీన్స్ దాని సొల్యూషన్ వ్యాలిడేట్ చేయడానికి. దాని తర్వాత ఇప్పుడు మీ ప్రాబ్లమ్ వ్యాలిడేట్ చేయడానికి మేబీ యూ హ్యావ్ టు రీచ్ టు ద రైట్ కస్టమర్. అది మనం చేయము, మనమే అనుకుంటాం మేము ఏదో ఆలోచించాము దట్ ఈస్ ద బెస్ట్ రియల్ ప్రాబ్లమ్ అండ్ దట్ ఈస్ సొల్యూషన్, బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. ఇప్పుడు అనుకోండి నా ప్రాబ్లమ్ నేను అనుకున్నాను ఒక ఎమోషన్స్తో స్టార్ట్ చేశాను, బట్ ఇఫ్ ఐ డోంట్ గో టు డాక్టర్స్, ఒక 500 డాక్టర్స్తో ఆడలేదు, లేకపోతే నేను అనుకుంటున్నాను టు ప్రమోట్ అవర్ యాప్ యాజ్ ఎ కార్పొరేట్ వెల్నెస్. సో నేను ఒక 200 HR ఆఫీసర్స్తో మాట్లాడలేదు. సో హౌ కెన్ ఐ వ్యాలిడేట్ దట్ మన ఐడియా ఇస్ వర్క్? అండ్ నేను ఒక ప్రోడక్ట్ తయారు చేసిన దాని తర్వాత అది సేల్ చేయాలి కదా, దెన్ ఓన్లీ నేను నా బిజినెస్ రన్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మనకి కమ్యూనిటీ ఇంక్యుబేషన్ సెంటర్స్లో మెంటర్స్ ఉంటారు, బిజినెస్ మెంటర్స్, టెక్నికల్ మెంటర్స్, ఆర్ వాళ్ళు గైడ్ చేస్తారు అండ్ హెల్ప్ ఇన్ ద ఇనిషియల్ జర్నీ. సో ఈ మీరు ఒక మీన్స్ మీకు ఆల్ ద స్టార్ట్అప్ ఎంటర్ప్రెన్యూర్స్కి నాకు ఒకటే సజెషన్ ఆర్ అడ్వైస్, ఇఫ్ యూ హ్యావ్ ఎ ఐడియా దెన్ డోంట్ లివ్ విత్ దట్ ఐడియా.
ఎగ్జిక్యూట్ దట్ ఐడియా. ఎస్ ఎస్. అంటే రండి, మాట్లాడండి అండ్ ఒక వర్క్ విత్ ఎ కమ్యూనిటీ, విత్ ఎ నెట్వర్క్ అండ్ గెట్ సక్సెస్ ఇన్ దట్ ఐడియా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మీ జర్నీ అలాగే ఒక మంచి ఇన్ఫర్మేషన్, మన హెల్త్ మన చేతిలోనే పెట్టుకోవచ్చు అనేసి ఒక మంచి ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.